వెయిట్ తప్ప రెండు మాటలు మాట్లాడుతుంది మీరు. ఓకే, అది కరెక్ట్ కాదు. విమర్శలు చేయండి, మధ్యప్రదేశ్ నుంచి ఇది కరెక్ట్ కాదు. ఓకే రవికిరణ్ గారు మీకు రిపోర్ట్ ఏంటి అక్కడ పరిస్థితి ఏంటండి? అరే ఒక్క నిమిషం లక్ష్మణ్ అందరినీ క్రాస్ టాక్ చేయొద్దు. ఓకే రవికిరణ్ గారు సిబిఐకి ఇవ్వమని సవాల్ విసురుతున్నారు. అవకాశం ఉందా? ఇందులో కేంద్రం కలగ చేసుకుంటుందా? సిబిఐకి ఇవ్వడం వర్మ గారు, మీరు ఒకళ్ళు ఆల్రెడీ విజిలెన్స్ రిపోర్ట్ ఓకే లేండి, వాళ్ళకి ఏవో డౌట్లు ఉన్నాయి కదండి. ఇంకా ఇన్ డెప్త్ గా ప్రతిపక్షాలు అడుగుతారు సిబిఐకి కావాలంటే, ఇన్ డెప్త్ గానండి సిబిఐ అడుగుతారు. స్టేట్ గవర్నమెంట్ ఎందుకు ఇస్తుంది? ఓకే ఒక నిమిషం సార్, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐకి వేయండి అని కోరుకుంటే తప్పనిసరిగా వాళ్ళని రేపు చేయమండి. ఇప్పుడు లక్ష్మణ్ గారు పాప అధికార ప్రతినిధి కూడా కాదు, ఆయన మాట అఫీషియల్ కూడా కాదు, మన నమ్మటానికి లక్ష్మణ్ క్రాస్ టాక్ వద్దమ్మా. ఏంటిది నేనేంటంటే ఒక లక్ష్మణ్ గారి పాపం లిస్ట్ లో ఆయన పేరు లేదు, రేపు మాపం రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే దళిత బిడ్డ కష్టపడతాడు, ఎన్నికల టైం నుంచి రావాలని కోరుకుంటున్నాను. బట్ ఆయన మన ప్రామాణికత తీసుకుంటా లేదు, ఎందుకంటే ఆయన మాటలు ఆయన పార్టీ పట్టించుకోదు. అలాంటప్పుడు మనం ఎక్కడ పట్టించుకుంటాం? అందుకే నేనేది ఏంటంటే సిబిఐ ఎంక్వైరీ కావాలా లేకపోతే జ్యుడిషియల్ ఎంక్వైరీ కావాలని జగన్మోహన్ రెడ్డి గారే ట్వీట్ చేస్తారా, ఏం చేస్తారా అని చెప్తే తప్పనిసరి విచారణ జరిగి తీరవలసిందే. ఆ రకంగా చేయటానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉంటది. ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి విషయం, కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. తప్పనిసరిగా పూర్తి స్థాయి విచారణ జరగాలి. అలాగే విజిలెన్స్ ఎంక్వైరీ, ఇందాక నేను చెప్పాను విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుందని. మరి విజిలెన్స్ జరుగుతున్నప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఎందుకు సమాధానం చెప్పలేదు? సమాధానం చెప్పకుండా ఈ రోజు కోర్టుకి ఎందుకు వెళ్తున్నారు? 2 నెలల పాటు జరిగింది కదా, సమాధానం చెప్పాలి కదా, ఎందుకు చెప్పట్లేదు? వాళ్ళు స్వచ్ఛత ఉంటే, వాళ్ళు ఏ తప్పు చేయకపోతే చెప్పాలి కదా సమాధానం. ఈ రోజు వచ్చి నానా చెప్పడాంతలు పెడతాను. నేనేది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం తప్పదు. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు పలానా ఎంక్వైరీ కావాలి సుబ్బారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టారు, మీరు ఆలోచించండి. నేను పరువు నష్ట దావా సుప్రీం కోర్టు అని చెప్పారు, మీరు ఒకసారి చూసుకోండి బాబు. లక్ష్మణ్ పరువు నష్ట దావా వేయండి క్రాస్ టాక్ వద్దు. అడ్డం పడిపోయి అందరికి అడ్డం పడిపోయి చేస్తే మీ పేరు తొందరగా వచ్చేస్తారు అనుకుంటున్నారేమో. అలా కాదు, కొంచెం సిస్టమేటిక్ గా డిస్కషన్ చేద్దాం. ఏంటంటే నేను పూర్తి స్థాయి చాలా సీరియస్ అంశం, పూర్తి స్థాయి విచారణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలి. దోషులు ఎవరన్నా ఇది చేస్తే మాత్రం దోషులు ఉరిశిక్ష చేస్తే తప్పులేదు అంటాను నేను. రజనీ గారు నిజంగా కలిసి ఉంటే కనుక రజనీ గారు ఇలాంటి అంశాల్లో ఏమైనా ప్రత్యేకంగా సెక్షన్లు అవి ఉంటాయండి భక్తుల మనోభావాలకు సంబంధించిందో లేకపోతే ఈ ఇష్యూస్ మీద? ఎందుకంటే మీకే తెలియాలి. అది మిగతా ఏవో కేసులు మర్డర్లు ఇలాంటివి ఏమైనా ఉన్నాయంటే అది వేరే, రేపులు ఇలాంటివి అదొక సెక్షను. వీటికి ఏమైనా ప్రత్యేకమైన ఉన్నాయా? మీ వాయిస్ మ్యూట్లో ఉందండి, వాయిస్ మ్యూట్లో ఉంది సార్. ఇది ఫుడ్ పాయిజన్ తో సమానం సార్. బ్రాహ్మిన్స్ ఏ రోజు మడి కట్టుకొని కనీసం కూడా తాకని వారు ఈ రోజు ఒక కొవ్వు, ఒక చేప నూనె, ఒక బీఫ్ కొవ్వు ఇవన్నిటితో చేసి ఉన్నారు అని నిరూపిస్తే అది హిందూ ధర్మ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ వీళ్ళందరికీ సంబంధించి ముందు చట్టపరమైన చర్యలు ఏ రకంగా తీసుకుంటారో ఆ రకంగా తీసుకుంటారండి. దీనికి రాజ్యాంగంలోకి సంబంధించి మా ఐపీసీ సెక్షన్ లో ఫుడ్ పాయిజన్ కింద నమోదు చేయొచ్చండి. 420 చీటింగ్ చేయొచ్చు, క్రిమినల్ కాన్స్పిరసీ తో చేయొచ్చు, 34 ఐపీసీ కామన్ ఇంటెన్షన్ తో చేయొచ్చు. వీటన్నిటికంటే మించి ఒక వైదవిక శాస్త్రం అండి. అసలు నిజంగా మాకు అది వింటుంటేనే కన్నీటి పర్యంతం అయిపోతుందండి. దేవుడితో కూడా పెట్టుకున్నావా జగన్, ఆఖరికి ఆయనతో కూడా కదిలిచ్చావా? ఆయన సొమ్ముని కాజేస్తున్నావా? ఆయన మనోభావాలని సార్, పులులు సార్, అన్నమాచార్యులు కీర్తనలు రాసేటప్పుడు కూడా కొండ గుట్లు అర్ధరాత్రి ఎక్కినప్పుడు కూడా రాని పులులు ఈయన ఉన్న 5 సంవత్సరాలు వస్తున్నాయంట. శేషాచలం కొండలో ఎర్రచందనం ఎటువైపు దారి మళ్ళిస్తున్నాడు. ఇందాక అన్న కులం గురించి చెప్తున్నాడు. అన్నా నీ కులుపు బిడ్డేనా సుబ్రహ్మణ్యాన్ని చంపిన డోర్ డెలివరీ చేసిన అనంతబాబు గురించి నువ్వు ప్రశ్నించన్నా, అనంతబాబు నిలదీయన్నా. కొండేపిలో ఒక ఆడబిడ్డని ట్రాక్టర్ తో తొక్కిస్తే రోడ్డు బయట బేటాయించింది కన్నా రజని. గుర్తుపెట్టుకోనా, 12 మంది మాల పిల్లలను కొట్టారు మీ స్టేషన్ లో పెట్టి. ఇదే మీ ప్రభుత్వం, ఇదే మీ ప్రభుత్వం. పవన్ కళ్యాణ్ గురించి చెప్పవసరం లేదు, టీడీపీ గురించి అసలు చెప్పవసరం లేదు.
మాకు తెలుసు సరే, దళితుల మీ మీద ఎంత జగనన్న- ప్రేమ చూపిస్తారో, మీ జగనన్న ఏం దళితులకు చేశాడో, ఇచ్చిన విలువ మీ ఏంటో, జగనన్న ఏం దళితులకు చేశాడో ఇచ్చిన బాబు పదవులు ఏంటో, దగ్గరగా దళితులు వాళ్ళు తెలుస్తుంది. చూసిన విధానం ఏంటో ఏ మీరు కమ్యూనిటీని చెప్పవలసిన లేదు. ఇంత పెద్ద లిస్టు దళితుల్ని పట్టుకొని ఏ కూర్చున్నాడు. విధంగా చూస్తారో, ఇంత పెద్ద లిస్టు ఏ పట్టుకొని రకంగా కూర్చున్నాడు. దూరం పెడతారో మీ ప్రభుత్వాన్ని ఎన్డీఏ కూటమి గురించి ప్రశ్నిస్తున్నాడు చెప్పవలసిన లేదు. పవన్ కళ్యాణ్ గురించి చంద్రబాబు నాయుడు గురించి మీరు ఎంత చెప్పవలసిన ఎంతమంది మీరు డాక్టర్లు గురించి చంపించారు, ఎంతమంది ఓకే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం కూడా పెట్టినప్పుడు ఓకే, 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 లక్ష్మణ్ ఒక్క నిమిషం. ఓకే. మీరంత పొగరగా మీరంత ఒగరగా ప్రవర్తిస్తారో మాకు తెలుసు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే చాలు ఏ విలేజ్ లో కూడా అంబేద్కర్ పంపిస్తారు. మీకంత కుమ్మల తీరుస్తాం ఖచ్చితంగా, మీ కొమ్మలు కట్ చేస్తాం, మీ కొమ్మలు కట్ చేస్తాం ఖచ్చితంగా. అరెస్ట్ అవడానికి నన్ను కూడా జైల్లో వేయండి అని తహతాలాడుతున్నట్టున్నారు. ఎవరు ఎంత విర్రవీగినా జైల్లో వేయమన్నా మీరు అలా రోడ్ల పైన తిరగాల్సిందే. మీరు ఇంతకన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఇంతకన్నా మాట్లాడినాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మమ్మల్ని జైలు వేయాలా, మీరు ఓకే. వేయాలంటే వేసుకోండి. జగన్ మేము భయపడే వ్యక్తులం కాదు. ఓకే. ఒకటే చెప్తున్నాం. నువ్వు ఇలాగే మేము మాట్లాడాలా? చెప్తున్నాం డిబేట్లో ఏమండి? రావాలా? మీరు అరే, నీ నోటికి వేయాలంటే ఆనకట్టలు వేసుకోవచ్చు, కట్టావు. జైల్లో కాబట్టి నువ్వు ఎక్కడైనా మాట్లాడాలా? వేసుకోవచ్చు. చంద్రబాబు గారిని పోరాటం కూడా మాత్రం సింగిల్ తో ప్రొనౌన్స్ కాదు. చేస్తున్నావు. మీ పవన్ కళ్యాణ్ లాగా ఎవరో కాలు పెట్టుకొని ఓకే. పదవులు తెచ్చుకో. పవన్ రైట్. కళ్యాణ్ లాగా ఎవరో ఓకే అండి, కాలు ఓకే, పెట్టుకొని ఓకే, ఓకే నమ్మేమో. అండి. సబ్జెక్ట్ వేరు, మీరు ఖచ్చితంగా మాట్లాడేది వేరు. లక్ష్మణ్ మీరు లక్ష్మణ్ ఏమన్నారేమో. లక్ష్మణ్ సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి? లక్ష్మణ్ లక్ష్మణ్ ఒక నిమిషం, ఎందుకు అలా పర్సనల్ గా సబ్జెక్ట్ ఏంటి, మీరు మాట్లాడేది ఏంటి అన్నసరి? ఓకే. ఓకే, వెయిట్ వర్మ గారు చెప్పండి. వర్మ గారు ఈ ఈ ఈ ఈ మహాప్రసాదాలకు సంబంధించిన నకిలీ సంబంధించిన అంశం అయితే దేశవ్యాప్తంగా చర్చకు వచ్చింది. అవును. కూటమి ప్రభుత్వం సీరియస్ గా దీనిలో పూర్తి విచారణ చేసి ఎలాంటి దోషులను కూడా ఎట్టి పరిస్థితుల్లో వదలటానికి లేదు. ఇది న్యాయశాస్త్రం వదిలితే ప్రజలే ఒప్పుకోరండి, భక్తులే ఒప్పుకోరు. ఆయన ఏడుకొండల స్వామి భక్తులు వాళ్ళు కోట్లాది మంది ఉంటారు. నాకు తెలిసి ఆ దిశగానే అడుగులు వేయాలి. ఎందుకంటే చాలా అక్రమాలు జరిగినాయి. వేరే వేరే ఆదాయాన్ని దోయటం వేరను, లడ్డూని అపవిత్రం చేయటం వేరు. ఓకే. ఇంత నీచానికి పాల్పడ్డారంటే తప్పనిసరిగా కూటమి ప్రభుత్వం రైట్, సాక్షాత్తు ఓకే, ముఖ్యమంత్రి గారే ఆ మాట అన్నారు. కాబట్టి పూర్తి స్థాయిలో పరిశోధించి దోషుల మీద చర్యలు తీసుకుంటే గానీ ఓకే. ఈ వ్యవహారానికి కాస్త సద్దు మనుగుతుంది, మనోభావాలు కాస్త ఓకే, కుదుటపడతాయి. రజనీ గారు. సార్ వర్మ గారు ఒక్కటి పాపం రేగ లక్ష్మణరావు గారికి పదవి ఇవ్వలేదంట, అధికార ప్రతినిధి శ్యామల గారికి ఇచ్చారంట. అది ఎందుకు ఇచ్చారో ఒకసారి జగన్ గారిని అడగమనండి. దళిత బిడ్డకి ఎందుకు ప్రయారిటీ ఇవ్వట్లేదు అడగమనండి. దళిత బిడ్డలు ఎంతమంది చంపబడ్డారో వారి లిస్టు బయటికి తీసి జగన్ గారిని ప్రశ్నించమనండి. గత ప్రభుత్వంలో చదువుకున్న డాక్టర్ గారిని ఏం చేశారు, పాపం చదువు లేని వ్యక్తులను ఏం చేశారు, ఇవన్నీ కూడా నీ బిడ్డల గురించి ప్రస్తావించన్నా, దళిత బిడ్డల గురించి మేం ప్రస్తావిస్తున్నామన్నా, నీ బిడ్డ అయ్యిండు నువ్వెందుకు ప్రస్తావించట్లేదో మాకు అర్థం కావట్లేదు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రజనీ గారు చేసిన పాలనందుకు. థ్యాంక్ యూ రేగి లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ రవికిరణ్ గారు, థ్యాంక్ యూ బాలకోటి గారు. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. స్టే ట్యూన్ టు 9 న్యూస్.